రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 26/11/2024 మంగళవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు అనమాట. ప్రభుత్వం అయితే తాజాగా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక పెద్ద శుభవార్త అనమాట. డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అయితే ఈ రోజు విడుదల చేయడం అయితే జరిగింది. మీకు ఆల్రెడీ ఈ న్యూస్ కూడా తెలుసు. ఏమనంటే ప్రభుత్వం మనకి నవంబర్ చివరి వారం నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకి స్పష్టత ఇచ్చింది ఆల్రెడీ మనకి మొన్ననే. అయితే ఇప్పుడు దాన్ని తాజాగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఈ రోజు 26వ తారీఖు వచ్చింది. ఆల్రెడీ డబ్బులు అనేవి నిన్న సోమవారం నుంచి విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అన్ని జిల్లాల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్‌గా వచ్చేసి అరెకరం నుంచి మొదలు పెడితే ఈ రోజు వచ్చేసి 3 ఎకరాల వరకు అందరి ఖాతాల్లో ఎకరానికి 7,500 చొప్పున మనకైతే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ప్రభుత్వం ఆల్రెడీ వాటి గురించి స్పష్టత కూడా ఇచ్చిందనమాట. రైతు సోదరులు ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నాం. అందరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ ఖాతాలు చెక్ చేసుకొని ఆ తర్వాత నాకైతే కామెంట్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మీరు ఖాతాలు చెక్ చేసుకొని ఒకసారి నాకు వీడియో కింద కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే రైతు భరోసా వచ్చినట్టయితే వచ్చిందన్న నాకు అమౌంట్ అని చెప్పేసి కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది. మీరు ఆ లైక్ కొడితే నాకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ నేను చూసి మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఒకవేళ రాని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అన్న నాకు ఇప్పటివరకు రాలేదు, ఇన్ని ఎకరాలు ఉంది నాది ఈ జిల్లా అన్న అని చెప్పేసి కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది. ఆ లైక్ను కొట్టండి. నాకు ఒక కామెంట్ వస్తుంది. ఆ కామెంట్కి నేను వెంటనే మీకు ఎందుకు రాలేదు అని చెప్పేసి నేను చెక్ చేసి చెప్తాను అనమాట. ఓకే, ఇంకా మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రభుత్వం అనేది కేవలం సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే అందజేస్తుంది అనమాట. ఎవరికి పడితే వారికి అయితే అమౌంట్ అయితే విడుదల చేయట్లేదు. ఖచ్చితంగా సాగు చేసే భూమికే డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి స్పష్టత ఇచ్చింది. అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళకైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్పిందనమాట. కేవలం సాగు చేసే భూమి అలానే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా ఉన్న ఎవరైనా రైతులుంటే వాళ్ళకి మాత్రమే అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయిందనమాట. ఇది వచ్చేసి రైతు భరోసా గురించి. అలానే ఇంకోటి మీరు ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే రైతు భరోసా కింద ఎకరానికి 7,500 పెట్టుబడి సాయం అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టయితే తెలుస్తుంది. దీనికోసం సీఎం నిధులు సర్దుబాటు చేయడానికి ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించినట్టు సమాచారం. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నిధుల కోసం మనకైతే ఆర్థిక శాఖనైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆశ్రయించాడు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్లారు. అమౌంట్ అనేది సుమారుగా 7,000 కోట్ల పైగా అవసరం ఉందని చెప్పేసి మనకు నిధులైతే సర్దుబాటు చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ దానిపైన మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా క్లారిటీ ఇచ్చారనమాట. ఆల్రెడీ అమౌంట్ అయితే వచ్చేసాయి. ఇక విడుదల చేయడమే ఉంది. అది కూడా మేము సోమవారం నుంచి విడుదల చేస్తున్నాం అని చెప్పేసి మొన్న ఆల్రెడీ మనకైతే జరిగిన క్యాబినెట్ భేటీలో చెప్పడం అయితే జరిగిందనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఎల్లుండి లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. డిసెంబర్ మొదటి వారం లోపు ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే మొత్తంగా పడి మొత్తం అయితే అయిపోతాయి అనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని ఎకరాలకు ఇస్తామనే దాని గురించి చూసుకున్నట్లయితే 7.5 లేదా 10 ఎకరాల వరకు ఇవ్వాలని దానిపై త్వరలోనే నిర్ణయించినట్లు సమాచారం అని చెప్పేసి అయితే మనకైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అంటే 10 ఎకరాల వరకు ఇవ్వాలా, 15 ఎకరాల వరకు ఇవ్వాలా, 20 ఎకరాల వరకు ఇవ్వాలా అన్న దాని గురించి ప్రభుత్వం అయితే నిర్ణయించుకొని మేము అప్డేట్ ఇస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అయితే ఇక్కడ డబ్బుల విషయంలో ఇంకొకటి ఏంది అంటే అమౌంట్ గనక రాని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేశారంటే మీ ఖాతా అనేది రన్నింగ్‌లో ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ ముసలి వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఖాతాలు అనేవి రన్నింగ్‌లో ఉండవనమాట. వాళ్ళకి రన్నింగ్‌లో ఉండకపోవడం వల్ల ఏమైతుందంటే అమౌంట్ అనేది ఆగిపోతుందనమాట. అమౌంట్ అనేది రాదు. సో, అందుకని మీరు ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు మీరు ఖాతాలు అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు అందులో ఒక 500 1000 రూపీస్ వేసి అమౌంట్ తీస్తే మీ ఖాతా అనేది రన్నింగ్‌లో అవుతుంది. అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు విడుదల చేసినా అవి వెంటనే ఖాతాలో పడడానికైతే ఛాన్స్ ఉంటుందనమాట. ఓకే, ఇది టోటల్‌గా వచ్చేసి మీకు రైతు భరోసా గురించి. ఈ డిసెంబర్ మొదటి వారం లోపు అయితే వచ్చేసాయి. మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. డబ్బులు రాగానే నాకైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.